श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय। ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం, కార్తీక పురాణం 16వ రోజు 16వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం పారాయణం చేద్దాం. ఈ కార్తీక పురాణం అంతా కూడా వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకి పూర్తిగా సంపూర్ణంగా వివరిస్తూ ఉన్నాడు కార్తీక పురాణం గురించి. 16వ రోజు మనం ఇప్పుడు పారాయణం చేద్దాం. జనక మహారాజా, దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకం నెల రోజులు కూడా నియమంగా తాంబూల దానం చేసేవాళ్ళు మరు జన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకి ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించేవాళ్ళు వైకుంఠవాసులవుతారు. అలాగే సంతానం కోరుకునేవాడు కార్తీక పౌర్ణమి నాడు కోరిక సంకల్పపూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నాన దానాలు చేయడం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిలో కొబ్బరికాయ, దక్షిణ, తాంబూలాలతో సహా దానం ఇచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు. పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిలో స్తూపదీపం వెలిగించడం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితో కానీ కొయ్యతో కానీ స్తంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముందు పాతి ఆ తర్వాత శాలి ధ్యానం, వ్రీహి ధ్యానం, నువ్వులు పోసి దానిపై నేడితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఈ స్తూప దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపం పెట్టిన వాళ్ళు వైకుంఠంలో స్థానం పొందుతారు. ఇక దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్ల అయ్యే పని కాదు అని చెప్పసాగాడు వశిష్ఠుడు. తర్వాత ఒక కొయ్య మొద్దుకు కైవల్యం కలగడం ఎలా కలిగిందనేది వశిష్ఠ మహారాజు వివరిస్తున్నాడు. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీక వ్రతాలు అయిన ఆ నెల్లాళ్ళు కూడా శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్పిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థులలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పూర్ణిమ కాబట్టి మనం కూడా విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ కూడా ఆ గుడి ఎదుటనే కొమ్మలు, కణువులు లేని స్తూపాకారపు చెట్టును ఒకదాన్ని చూసి దానినే స్తంభంగా నిమంత్రించి శాలి, వ్రీహి, తిలా సమేతము దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువుకి అర్పణ చేసి మళ్ళీ గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి చట శబ్దాలు వినడంతో వెనుతిరిగి స్తంభదీపం వంక చూశారు. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ స్తూపం పటాపటా శబ్దాలతో నిలువున పగిలి నేలపై పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడంతో విస్మయం చెందిన వారై ఆ ఋషులు, ఎవరు నువ్వు, ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు, నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుడు అయినా వేదశాస్త్ర పఠనం కానీ, హరికథాశ్రవణం కానీ, క్షేత్ర పర్యటనలు కానీ చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్ట బుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన ఆసనాలపై కూర్చుండబెట్టి
నేను ఉన్నతమైన ఆసనంపై కూర్చునేవాడిని. ఎవరికి దాన ధర్మాలు చేసేవాడిని కాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు. దేవ బ్రాహ్మణ డబ్బులను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని. దాని ఫలితంగా మరణం తర్వాత నరకంలో ఉండి తరువాత 52,000 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరొక 10,000 సార్లు పురుగులుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా ముద్దులా పరిణమించి కాలం గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి అని అడిగాడు. ఆ అద్భుత పురుషుడి మాటలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు: ఈ కార్తీక వ్రత ఫలం యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనచే పెట్టబడిన దీపం వల్ల ఈ ముద్దు ముక్తిని పొందింది. ముద్దైనా మానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి దయ వల్ల మోక్షం పొందడం తథ్యం. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న అద్భుత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించరే నాకు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ తాపసులలో ఉన్న అంగీరసుడు అనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఆ జ్ఞానబోధ అనేది ఏమిటో రేపు మనము 17వ అధ్యాయము పారాయణం చేద్దాం. ఆ 17వ అధ్యాయంలో ఈ అంగీరసు ముని అతనికి ఆ జ్ఞానబోధ ఏంటిదనేది మనం రేపు తెలుసుకుందాం. 16వ అధ్యాయము సమాప్త. 16వ రోజు బహుళపాడ్యము పారాయణము సమాప్త. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సింబల్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు. ఓం నమః శివాయ. రేపు మరలా మనం మరొక అధ్యాయంతో కలుద్దాం.